జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అండి. మేము ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధానిగా అమరావతి కావాలని చెప్పి గత 2014లో ప్రభుత్వం వారు అడిగిన వెంటనే మరి అన్ని రాజకీయ పార్టీలు ఆ రోజు ఒప్పుకున్నాయి కాబట్టి మేము ఇక్కడ కౌళ్ళు ఒక్కటే ఇస్తామని చెప్పి మాకు ఎకరానికైతే భూమికి ఎంత డబ్బులని మేము ఇవ్వలేదండి. 10 సంవత్సరాలు కౌళ్ళు ఇస్తాం, 3 సంవత్సరాల్లో డెవలప్మెంట్ చేస్తాము. మీకు రాష్ట్రానికి మధ్యలో ఉంది, అన్ని ప్రాంతాల వారికి ఇక్కడ అనువుగా ఉంటుంది. మన రాష్ట్రానికి రాజధాని దాదాపు 70 సంవత్సరాల నుంచి లేదు. ఇప్పుడైనా మనం స్థిరమైన రాజధాని ఏర్పాటు చేసుకుందామని చెప్పి అందరూ కన్విన్స్ చేస్తే మాకు మరి భవిష్యత్తు మీద ఆశ కలిగింది. మరి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఎక్కడికే వచ్చి బతుకుతారు. మరి వాళ్ళందరికీ కూడా మేము దావ చూపించిన వాళ్ళు అవుతామని చెప్పి మాకు కష్టమైనా సరే మా తాతల తండ్రులు ఎన్నో సంవత్సరాల నుంచి మాకు కష్టపడి మాకు వారసత్వంగా ఇచ్చిన భూములన్నీ కూడా మరి మేము అందరినీ నమ్మి ఇచ్చాము. మరి ఆ 5 సంవత్సరాల పరిపాలన బాగా బ్రహ్మాండంగా జరిగింది. మరి బ్రహ్మాండంగా జరగడానికి కూడా కారణం కొంతమంది జనం. తర్వాత ఏం చేశారంటే ఈ పార్టీ వాళ్ళు ఇక్కడ అభివృద్ధి జరిగిపోతుంది, భవిష్యత్తులో మళ్ళీ మనల్ని ఎవరు పట్టించుకోరేమని చెప్పి మరి అమరావతి మీద కేసులు వేసేసి ఇక్కడ ఏదో అన్యాయం జరిగిపోతుంది, రాష్ట్రంలో సంపద అంతా ఇక్కడ అమరావతిలోనే పెట్టేస్తున్నారని చెప్పి గగ్గోలు పెట్టి మరి కమ్మ రాజధాని అని చెప్పి మరి వింత ప్రచారాలన్నీ తీసుకొచ్చి జనాలను నమ్మించి కేసులు వేసి అమరావతి ప్రాజెక్టును ముందుకెళ్ళలేకుండా చేశారండి. ఒక రాష్ట్రానికి రాజధాని కడతామంటే 5 సంవత్సరాల్లోనో 10 సంవత్సరాలు అయ్యే ప్రాజెక్టు కాదండి ఇది. ఏ ముఖ్యమంత్రి వచ్చినా కానీ కంటిన్యూషన్గా చేసుకుంటూ వెళ్తేనే మరి తెలంగాణ అమరావతికి తెలంగాణకి హైదరాబాద్ రాజధాని ఉందండి. అప్పుడు ఆయన ఆ బీజం వేసినప్పుడు ముస్లిం వారు అది చిన్న రాజధాని. ఇప్పుడు మరి తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు అందరూ కూడా దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళ పెద్ద నగరం అయింది, మహానగరం అయింది. దాదాపు 40,000 కోట్ల రూపాయల ఆస్తి మరి ప్రతి సంవత్సరానికి కూడా సంపాదించి తెలంగాణకి ఇస్తుంది. మరి అట్లాంటి అమరావతి నగరం కూడా మనకు డెవలప్మెంట్ అవ్వాలంటే ఏ ముఖ్యమంత్రి వచ్చినా సరే దాన్ని డెవలప్మెంట్ ముందుకు తీసుకెళ్లాలి. కానీ మరి ఇలాంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి భవిష్యత్తులో రాకూడదు. అసలు ఆయన రాజకీయంగా సమాధి అయిపోవాలని మేము కోరుకుంటున్నాం. నిన్న కూడా ఆయన మరి 5 సంవత్సరాల పరిపాలన నిద్రపోయి లేచి వచ్చి నిన్న వాళ్ళ ఎమ్మెల్సీలను పెట్టుకొని మనకి మరి అసెంబ్లీలో మెజార్టీ లేదు కానీ మరి ఎమ్మెల్సీలుగా మరి శాసనమండలిలో మెజార్టీ ఉంది కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రాజెక్టు తీసుకొచ్చినా కానీ మనం అడ్డుకొని మళ్ళీ రాష్ట్రాన్ని మళ్ళీ చీకటి దావలోకి తీసుకెళ్దామని చూస్తున్నారు. మేము రాష్ట్ర ప్రజలుగా కూడా అమరావతి రైతులుగా కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించుకునేది ఏంటంటే మీరు 5 సంవత్సరాల పరిపాలన చెత్త పరిపాలన చేసి మరి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా దాదాపు 20-30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని మీకు ఇప్పుడు 11 సీట్లు వచ్చినాయి. గతంలో గేలు చేశారు, వాళ్ళకి 23 సీట్లు వచ్చినాయని. మీరు అంతకంటే గేలు అయిపోయి 11 సీట్లకు వచ్చారు. మీరు భవిష్యత్తులో ఆ 11 సీట్లు కూడా రాకుండా మీ సమాధి మీరు కట్టుకునేటట్టుగా మీరే చేసుకున్నారు. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని బాబు గారికి సహకరించి మరి 124 సీట్లు వచ్చే మెజార్టీ వాళ్ళకి ఎందుకు ఇచ్చారో మీరు కూడా ఆలోచించుకొని అందరం కలిసి సహకారం చేసుకొని మనకి ఈ రాష్ట్రానికి రాజధాని అమరావతి నిర్మాణం చేసుకుందాం. మీరు కూడా భాగస్వాములు కండి. ప్రజలు కూడా మిమ్మల్ని మెచ్చి ఈసారి మీకు ఇంకో 4 సీట్లు ఎక్కువ ఇస్తారేమో. అంతేగాని మీరు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీరు 5 సంవత్సరాలు నిద్రపోయి ప్రత్యేక హోదా తీసుకురాలేదని చెప్పి మళ్ళీ ఇప్పుడేం మాట్లాడుతున్నారు, అప్పుడే ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు. అసలు ఆయన ముఖ్యమంత్రిగా చేసిన సంతకమే తడారలేదు, మీరు అప్పుడే ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు. మీరేం చేశారు? మరి గతంలో 25 మంది ఎంపీలు ఇస్తేనే మేము తీసుకొస్తానన్నారు, మీకు 22 మంది ఎంపీలు ఇస్తే మీరు నిద్రపోయారు. మరి 5 సంవత్సరాలు కూడా నిద్రపోయారండి. రేపు 29లో మరి ప్రజలు చూపిస్తారు మీకు. మరి అట్లాగే మేము అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మేము చేసిన కష్టాన్ని నమ్మి ఇక్కడైతే ఏదైతే నిజమైన ప్రచారం ఉందో అమరావతిని ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అని మేము చెప్పాము. ఇక్కడ ఏ విధమైన అన్యాయం అవినీతి జరగలేదు. అన్నీ నమ్మి రాయలసీమ వారు కానీ ఉత్తరాంధ్ర వారు కానీ మాకు సహకారం ఇచ్చి మరి దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారు అందరూ కూడా వచ్చి రాష్ట్రం నాశనం అయిపోతుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మన భవిష్యత్తు బాగుంటుంది, అమరావతి బాగుంటుందని చెప్పి అందరూ నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు మరి దీని అందరికీ సపోర్ట్ చేసిన మీడియా వారికి మరి ఎన్ఆర్ఐలకి ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా మరి వేల ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్.